హాయ్ హలో వెల్కమ్ టు పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మాతో బుట్వే స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ అమీర్పేట్. సో ఫస్ట్ కాల్ ఎవరో చూసేద్దాం. ఈరోజు ఎవరు కాల్ మాట్లాడినా కూడా ముందే చెప్తున్నా కాల్ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడాలి, ఓకేనా? ఫస్ట్ కాల్ ఎవరు? హాయ్ అండి. హాయ్, ఎవరు? నా పేరు రాణి అండి. రాణి గారు ఎక్కడి నుంచి అండి? ఈస్ట్ గోదావరి. మనం మాట్లాడాం కదా. అదే వన్ డే బ్యాక్ మాట్లాడాం కదా. అవునండి. ఏం చేస్తున్నారు? ఏం లేదండి, ఖాళీయేనండి, టీవీ చూస్తున్నామండి. అవునా, ఓకే. మన ప్రోగ్రామ్ నచ్చుతుంది, మీరు చూస్తూనే ఉన్నారు డైలీ. సో ఇంకేం ప్రోగ్రామ్స్ ఇష్టం చెప్పు. నాకండి బరాబర ముచ్చట్లని చాలా ఇష్టం. థ్యాంక్ యూ, నేనే చేసేది. అవునండి, నాకు తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్. సో చెప్పండి, ఇంకేమేమి ఇష్టం మీకు? మీకు ఏ హీరో ఇష్టం? పవన్ కళ్యాణ్ అండి. ఎందుకు మీకు నాకు ఇష్టమైన చెప్తున్నారు? అవునండి, మీరే రాది ఒకటే చేస్తండి. సరే, ఓకే. నన్ను ఎలాగైనా గెలిపించారండి. 8 టైం అండి ఇది. ఖచ్చితంగా గెలిపించడానికి ట్రై చేస్తా నేను. మీ టెస్ట్ నా టెస్ట్ ఒకటి కదండి, మీరు ఎలాగైనా గెలిపించారు. ఓకే, నేను ట్రై చేస్తా కంపల్సరీ. అవునండి. ఓకే, సో చెప్పండి, ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో ఏం చేస్తూ ఉంటారు ఎక్కువగా? ఈరోజు ఏం వంట చేశారు? ఈ రోజండి క్యారెట్ ఫ్రై చారండి. ఓ, పిల్లలు స్కూల్ నుంచి ఆఫ్ చేస్తారండి. వచ్చేసారండి పిల్లలు సింప్రవళిక అండి. ఓకే, హాయ్ చెప్పనా? హాయ్ హాయ్ ప్రవళిక. మా పాపకి ఇస్తున్నాను. హాయ్, బాగున్నావా? స్కూల్ అయిపోయిందా? హ్యాపీగా వెళ్ళేసి వస్తున్నావు కదా? హాఫ్ డే స్కూల్. ఈవినింగ్ క్లాసికల్ నేర్పిస్తామండి, కూచిపూడి. ఓకే, నైస్. సో ఏ క్లాస్ నువ్వు? 5th క్లాస్ అండి. తను మాట్లాడదా? హలో, హలో, మాట్లాడవా నాతో? మాట్లాడండి మరి గట్టిగా. బాగున్నావా? మంచిగా ఆడుకుంటున్నావా? హెల్తీగా ఉన్నావా? ఓకే, సరే. మీ మమ్మీని పాట పాడమని చెప్పు. నాకు పాటలు రావండి. సరే, మరి ఏం చెప్తారు చెప్పండి. పాట పాడతారా, లేకపోతే నన్ను క్వశ్చన్ అడుగుతారా, లేకపోతే ఏదో ఒకటి చేయండి. చిట్కా చెప్తానండి. చిట్కా చెప్తారా? ఓకే. ఎండకి చేసు చెప్తాను కదండి, బ్లాక్ చెప్తానండి. అది టమాటా కట్ చేసాను, దాని మీద కాఫీ పొడి పంచదార వేసి రుద్దుకుంటే గ్లో వస్తుందండి. వా, ఈ ఎండాకాలంలో ఈ పిగ్మెంటేషన్తో తట్టుకోలేము ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునండి, దానికి మంచి టిప్ ఇది. అవునండి, బాగా చెప్పారు. ఓకే, నేను క్వశ్చన్ అడిగినా మరి? అడగండి ప్లీజ్ అండి, హెల్ప్ చేయాలండి. క్వశ్చన్ అడుగుతాను. ఈజీగా అడగండి. ఈజీ క్వశ్చన్ అడగండి. ఈజీగా అడగనా? 8th టైం అన్నారు కదా మీరు కాల్ చేయడం? అవునండి. ఓకే, నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు ఇన్ టైంలో ఆన్సర్ చెప్పాలి, ఓకేనా మరి? అవునండి, నన్ను ఎలాగైనా గెలిపించాలండి. నేను ట్రై చేస్తాను, ఎందుకంటే నాకు కూడా మీకు తెలుసు కదా, నాకు కూడా ముందే ఆన్సర్ తెలీదు. అవునండి. ఓకేనా? అవునండి. ఓకే, సరే, నేను క్వశ్చన్ అడుగుతున్నాను మరి. అడగండి, కానీ ఈజీ క్వశ్చన్. ఓకే, ఈజీగానే ఉంటుంది. అడగండి. భానుశ్రీ హీరో అల్లు అర్జున్తో ఏ సినిమాలో నటించింది? స్క్రీన్ పైన మీకు క్వశ్చన్ వచ్చింది, అదేవిధంగా ఇన్ టైంలో మీరు ఆన్సర్ చేయాలి. ఆల్మోస్ట్ మనకి 17 సెకండ్స్. 16. భానుశ్రీ అనే హీరో అల్లు అర్జున్తో ఏ సినిమాలో నటించింది? క్లూ ఇవ్వండి మేడం. క్లూ? ఆల్మోస్ట్ అందరూ అయిపోతారు, అందరూ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అయిపోతూ ఉంటారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి అరే చెయ్యాలి ఇంకా అనేసి అంటారు కదా. వేదం అండి. వేదం. అర్థం కాల. వేదమా? వేదం కాదు, రాంగ్ ఆన్సర్. టైం కూడా అయిపోయింది. మీరు ఇన్ టైంలో ఆన్సర్ అనేది చెప్పారు కానీ రాంగ్ ఆన్సర్ చెప్పారు. సో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా కరెక్ట్గా చెప్పాలని కోరుకుంటున్నా.
అదేవిధంగా కాల్ చేసిన వాళ్ళందరూ కూడా టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడాలి, లేదంటే కాల్ ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో. హాయ్, ఎవరు? హాయ్ అక్క, నా పేరు రమ్య అక్క. రమ్య గారు, ఎక్కడి నుంచి? నేను తమిళనాడు నుంచి మాట్లాడుతా ఉన్నాను అక్క. తమిళనాడు. తమిళనాడు నుంచి మాట్లాడుతా ఉన్నాను. ఓకే, చెప్పండి, బాగున్నారా? బాగున్నాను అక్క. మీ ప్రోగ్రామ్ బాగుంది, బాగా చూస్తూ ఉంటాము అక్క మేము. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. తమిళనాడులో ఎక్కడ? తమిళనాడులో తిరువల్లూరు డిస్టిక్ పల్లెటూరుపేట నుంచి మాట్లాడుతున్నామండి. ఓకే, మీరు అక్కడ సెటిల్డా? అవునండి. ఓకే, నాకు ఎంత ఇష్టమో తెలుసా? ఏంటి, తమిళ లాంగ్వేజ్ అంటే ఏం ఇష్టమా? అవును, నాకు ఇష్టం. మీకు వచ్చా? సరే అండి. ఏంటి, మీకు వచ్చా అండి? మా మదర్ టంగ్ తమిళే అండి. ఓ వావ్, నాకు నేర్పించవచ్చుగా ఒక 2 ముక్కలు ఇప్పుడు. నల్లర్కియా పద్మా గారు, నల్లర్కియా నల్లర్కింగ్లా. నా మమత, నా పద్మ ఇల్లే. మమతవా? Yeah. உங்க பேரு மமதாவா? மமதா, நல்லா இருக்கீங்களா? நான் நல்லா இருக்கேன். நல்லா பேசுறீங்களே தமிழ். அப்படிதான். I know little bit Tamil. ஐ லவ் தெலுங்கு கூட. ஐ லவ் யூ. தெலுங்கு கூட எனக்கு ரொம்ப பிடிக்கும். ஓ, நான் ரொம்ப பிடிக்கும் தமிழ். உங்க ஆங்கரிங் கூட ரொம்ப பிடிக்கும் எனக்கு మమతా. థ్యాంక్ యూ సో మచ్. సో చెప్పండి, ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు? ప్రోగ్రామ్ 1 మంత్ అలా ఫాలో అవుతున్నాము మమతా. ఓకే, ఇంతకుముందు కాల్ చేశారా? కాల్ కలిసిందా? లేదు, ఇదే ఫస్ట్ సారి మమతా. ఓకే ఓకే, సో ఫస్ట్ టైం. నేను చదువుకుంటున్నాను. ఓకే, నేను 7th క్లాస్ చదువుకుంటున్నాను మమతా అక్క. ఓకే, మీరు అసలు తమిళ్ అమ్మాయి అయ్యుండి, మదర్ టంగ్ అయ్యుండి తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నారో. థ్యాంక్ యూ మమతా అక్క. ఇట్స్ ఓకే. సో చెప్పండి, ఏం క్వశ్చన్ అడగాను, ఎలాంటి క్వశ్చన్ అడగాను మీకు? నాకు పొడుపు కథల్లాగా లేకపోతే జనరల్ నాలెడ్జ్ సంబంధించి అడగండి. ఓకేనా, తెలుగులో మరి? ఓకే ఓకే. ఓకే, సో సాప్టియా? சாப்பிட்டேன். நீங்க? நான் சாப்பிட்டேன். ரொம்ப ரொம்ப நல்லா பேசுறீங்க మమతా తమిళ అక్క. సో థ్యాంక్ యూ, నేర్చుకుంటున్నా కొంచెం. సరే, ఓకే, మరి మా కోసం, మన ప్రేక్షకుల కోసం ఏదైనా పాట పాడొచ్చు కదా మీరు? పాట పాడడం, లేకపోతే ఏదైనా టిప్ చెప్పొచ్చు, లేదు అని అంటే ఏదైనా అడగచ్చు. క్వశ్చన్ అడుగుతాను. యా, ఓకే. ఒక చచ్చిపోయిన శవాన్ని మనుషులందరూ ఆశగా కొంటారనమాట. సంతకి తీసుకెళ్తే కొంటారనమాట. అదేంటది? నాకు అర్థం కాల రమ్య. చచ్చిపోయిన శవాన్ని మనుషులు ఆశగా కొంటారనమాట సంతకి తీసుకెళ్తే. అవునా? చికెన్ కాదు. చికెన్ ని మనం చంపేస్తాం, కానీ అది కొనేటప్పుడే చచ్చిపోయి ఉంటుంది. అవునా? చేప? యా, కరెక్ట్. కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. థ్యాంక్ యూ. సరే, మీరు కూడా ఇప్పుడు ఈ రకంగానే అంటే ఫాస్ట్గా ఆన్సర్ చేయాలి, ఓకేనా? యా, కొంచెం ఈజీగా అడగండి ప్లీజ్. ఓకే, నేను ఖచ్చితంగా మీకోసం ఈజీగా అడుగుతాను. ఐఎమ్ లుకింగ్ తమిళ్ గర్ల్. ఓకే, మహర్షి మూవీలో పూజా హెగ్డే సిస్టర్ గా నటించిన యాక్టర్ పేరేంటి? మహర్షి మూవీ తెలుసా నీకు? మూవీస్ చూస్తావా? మూవీస్ చూడను నేను. అన్ని మూవీస్ వచ్చి వద్దు అన్నాను, అయినా కొంచెం హెల్ప్ చేస్తారా ప్లీజ్? నాకు ఆవిడ తెలియదు కూడా. నాకు ఆవిడ పేరే ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నా నేను. మహర్షి మూవీలో పూజా హెగ్డే సిస్టర్ గా నటించిన యాక్టర్ ఎవరు? ఎలా చెప్పను? ప్లీజ్ అండి. నిజంగా నాకు తెలియట్లా. నువ్వు కాల్ చేయి, నేను మాట్లాడతా ఎవ్రీ టైం. రమ్య గారు, నిజంగా నాకు అర్థం కావట్లేదు ఎలా చెప్పాలి అనేది, క్లూ కూడా. నాకు కూడా సినిమాలో అంతగా ఐడియా లేదు మమతా. అవునా? పర్లేదు, ఏం కాదు, ట్రై చేయండి.
సో సారీ టైం అప్ అనమాట. సో నెక్స్ట్ టైం కాల్ చేయండి రమ్య గారు, మంచిగా మాట్లాడదాం మనం. నాకు తమిళ్ నేర్పించండి, నేను తెలుగు నేర్పిస్తాను, ఓకేనా? సో మంచిగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో 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 హలో, హాయ్, ఎవరు? హాయ్ అండి, నా పేరు శైలజ. వావ్, శైలజ గారు ఎక్కడి నుంచి? పేరు వైజాగ్ బాగుంది. నుంచి అండి. మీ పేరు బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి, మీ పేరు కూడా బాగుంది, మమత. థ్యాంక్ యూ. సో చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు? నేను ఇంట్లోనే ఉంటానండి. ఓకే, మన ప్రోగ్రామ్ ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నాను, చూస్తున్నాను. ఇంతకు ముందు కాల్ చేశాను, విన్ అవ్వలేదు. 2-3 టైమ్స్ లైన్ లో కూడా ఉండి కట్ అయిపోయింది కూడా. ఓ అయ్యో, ఓకే. సో ఇప్పుడు ట్రై చేద్దామా మరి గెలవడానికి? ట్రై చేద్దామండి. ఓకే, సో ఏం చేశారు ఈరోజు? స్పెషల్ ఏంటి ఇంట్లో? మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో నాని అండి. నాని. కొత్త సినిమా ఒకటి నాని ప్రొడ్యూస్ చేసింది, వచ్చింది, చూసారా? లేదండి, చూడాలి. అయ్యో, కోర్ట్ మూవీ. అవును. సో చెప్పండి, నాని మూవీస్లో మీకు ఏది ఇష్టం? నాకు మాక్సిమం అన్ని ఇష్టమేనండి. కృష్ణార్జున యుద్ధం, అనుపమ బాగుంటుంది కదా అందులో. అవునండి. ఓకే, సో చెప్పండి, మన 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 వ్యూవర్స్ కోసం ఏదైనా పాట పాడడం కానీ, టిప్ చెప్పడం కానీ, నేను ఏదైనా క్వశ్చన్ అడగొచ్చు కదా? ఓకే, క్వశ్చన్ అడుగుతానండి. ఓకే, అడగండి. అరచేతిలో అద్దం 6 నెలల యుద్ధం ఏంటండి? అరచేతిలో అద్దం 6 నెలల యుద్ధం. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ట్రై చేయండి. ట్రై చేయండి అని. ట్రై చేయనా? క్లూ ఇస్తారా నాకు కొంచెం? అరచేతిలో అద్దం అంటే మనం చేతికి పెట్టుకుంటాం. గోరింటాకు. అవునండి. థ్యాంక్ యూ అండి, మంచిగా అడిగారు. నాకు ఇలాంటివన్నీ తెలుస్తున్నాయి ఇప్పుడిప్పుడే. ఓకే, నేను క్వశ్చన్ అడిగానా? అడగండి. అర్ధ శతాబ్దం మూవీలో హీరోగా నటించిన యాక్టర్ పేరు ఏంటి? మీకు స్క్రీన్ మీద క్వశ్చన్ వచ్చేస్తుంది, అలాగే సెకండ్స్ కూడా పడతాయి. సో మీరు ఈ టైంలో ఆన్సర్ చేయాలి. అర్ధ శతాబ్దం మూవీలో హీరోగా నటించిన యాక్టర్ పేరు ఏంటి? అర్ధ శతాబ్దం మూవీలో హీరో అండి. టైం అయిపోతుంది, కొంచెం క్లూ ఇవ్వండి. క్లూ అంటే మనకి ఊపిరి సినిమాలో ఉంటాడు, ఆయన పేరే. పేరు ఆయనది, ఆయన కాదు, పేరు ఆయనది. కార్తీయ అండి. ఇంకా ఇంకా ఉంటుంది పేరు దానికి. కార్తికేయ. కాదు, ట్రై చేయండి. 4 సెకండ్స్ ఉంది. 3, 2, 1. కార్తిక్ రత్నం. కార్తిక్. ఓ, మీరు కరెక్టే చెప్పా అనుకుంటున్నారా శైలజ గారు? శైలజ గారు, అయ్యో వెళ్ళిపోయారా? లేదండి, ఉన్నాను. కరెక్టే చెప్పా అనుకుంటున్నారా? అవునండి, కార్తిక్ రత్నం అని అనుకుంటున్నాను. అవునా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. శైలజ గారు, మీరు అస్సలు కాల్ కట్ చేయొద్దు. కాల్ కట్ చేస్తే మేము డీటెయిల్స్ తీసుకోవడం, మీకు ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి మీరు మా టీం వాళ్ళు మీతో మాట్లాడతారు, ఓకేనా? కాల్ అనేది కట్ చేయొద్దు. సో మనం నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో, ఎవరు? మానస. మానస. మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? జోగులాంబ జిల్లా. జోగులాంబ గద్వాల్ జిల్లా. అవును మేడం. అక్కడ ఏంటి ఫేమస్ చెప్పు? అల్లంపూర్ జోగులాంబ ఫేమస్. నేను వస్తే నన్ను తీసుకెళ్తారా? తీసుకెళ్తాం మేడం. థ్యాంక్ యూ అండి. ఓకే, తిన్నారా? ఏం చేస్తున్నారు మరి? తిన్నాం మేడం. ఓకే, చాలా. అవునా? ఓకే, మన ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు మరి? ఒక 4 months నుంచి చూస్తున్నాం మేడం. కాల్ చేశారా ఇంతకు ముందు? చేసినాం మేడం. మరి కలవలేదా? గెలిచారా? 2 times కలిసింది, కానీ హీరో తగలలేదు. అయ్యో,
చాలా సార్లు కాల్ చేసినా కానీ కనెక్ట్ కాకుంటుండే మేడం. ఎక్కువ మంది ఫోన్ చేస్తారు కాబట్టి ఏమో. మ్మ్. మీరు ఓకే. తిన్నారా మేడం? నేను తినేసాను, థ్యాంక్ యూ అడిగినందుకు. సో చెప్పండి, మరి మన ప్రేక్షకుల కోసం ఏదైనా పాట పాడడం కానీ, టిప్ చెప్పడం కానీ, లేదంటే ఏదైనా క్వశ్చన్ నన్ను అడగొచ్చు కదా. నేను ఒక టిప్ చెప్తాను మేడం. హెయిర్ ఫాల్ అవుతుంది కదా మేడం, అవును, నాకైతే చాలా అవుతుంది. దానికి సొల్యూషన్ జామ చెట్టు నుంచి ఆకులు తీసుకొని వాటిని పేస్ట్ లా చేసి నెత్తికి పెట్టుకుంటే బాగా హెయిర్ ఫాల్ కాదని అంట. జామ ఆకులు? జామ ఆకులు. ఇది వర్కౌట్ అవుతుందా? అవుతుంది మేడం, నేను ట్రై చేస్తాను. ఓ వావ్, నేను ఇంతవరకు వినలేదు అసలు ఎక్కడ. అంటే నేచురల్ మేడం, ఎట్లాంటివి అవునా? తినకుండా నేచురల్ గా మనకు దొరికే అందుబాటులో ఉంటుంది కదా, బాగుంటది మేడం. అవునా, ట్రై చేస్తా అయితే. నేనే ట్రై చేస్తా ఫస్ట్. ఓకే, సో చెప్పండి, మీకు ఏ హీరో ఇష్టం మరి? నాకంటూ హీరో ప్రభాస్. ప్రభాస్. ఓకే, ప్రభాస్ నెక్స్ట్ వస్తున్న మూవీ ఏంటో తెలుసా? తెలీదు మేడం. ఓకే, కన్నప్ప. కన్నప్ప. సరే, మీకు ఏ మూవీ ఇష్టం ప్రభాస్లో? ప్రభాస్ది బాహుబలి మేడం. బాహుబలి 2. 1 ఇష్టం లేదా? అంటే 1 కంటే 2 బాగుంటదని. అనుష్క ఉంటుంది కదా. ఇంకా ఫేవరెట్ కాబట్టి అన్ని మూవీస్ ఇష్టం, కాబట్టి కొంచెం లైక్ చేస్తాం. ఓకే ఓకే ఓకే, సో నేను క్వశ్చన్ అడిగినా మరి? ఓకే మేడం. ఓకే, నేను అడిగేస్తున్నా, మీరు ఇన్ టైంలో ఆన్సర్ చేయాలి, ఓకేనా? 4 ముక్కులు గల జీవి అని దేనిని అంటారు? 4 ముక్కులు గల జీవి అని దేనిని అంటారు? సో మీకు స్క్రీన్ పైన క్వశ్చన్ వస్తుంది అండ్ టైం పడుతుంది, సో ఇన్ టైంలో ఆన్సర్ చేయాలి, ఓకేనా? క్వశ్చన్ ప్లీజ్. మేడం ముగ్గులు డిజైన్ నాకు అర్థం కాల. 4 ముక్కులు గల జీవి అని దేనిని అంటారు? మీకు అక్కడ క్వశ్చన్ కూడా వచ్చేస్తుంది స్క్రీన్ పైన, అదేవిధంగా టైం కూడా పడుతోంది. సో హలో మేడం, చెప్పండి ఆన్సర్, టైం అయిపోతుంది. 4 ముక్కులు గల జీవియా? క్లూ ఇవ్వండి మేడం, ఏమన్నా క్లూవా? నాకు తెలీదే. టైం అయిపోతుంది. ఓ సారీ, టైం అయిపోయింది. మీరు ఏ ఆన్సర్ కూడా చెప్పలేకపోయారు, అట్లీస్ట్ రాంగ్ ఆన్సర్ కూడా చెప్పలేకపోయారు. సో ఇన్ టైంలో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, ఓకే? మనం నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హలో అండి. పద్మావతమ్మ పెనుగొండ నుంచి. పద్మావతమ్మ గారు, ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నాం, టీవీ చూస్తున్నాం. పంచుకే పంచా? 5 సార్లు ఓడిపోయి 6వ సారి ఇవ్వాలని గెలిపించాలి. నేను ట్రై చేస్తాను కంపల్సరీగా. ఏం చేస్తూ ఉన్నారు? నేను గృహిణీనమ్మా. ఓకే, సో మామూలుగా ఖాళీగా ఉన్న టైంలో ఏం చేస్తుంటారు? లైక్ వర్క్ ఏదైనా? ఖాళీగా ఉండటం వల్ల పుస్తకాలు చదువుకుంటూ ఉంటాం, పారాయణాలు చేస్తూ ఉంటాం. సో మన ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు? మా ప్రోగ్రామ్ని ఎప్పటి నుంచి చూస్తున్నారు? మీ ప్రోగ్రామ్ అప్పుడే 3 months నుంచి చూస్తున్నాం. కాల్ చేశారు, ఓడిపోయారు. ఓడిపోతున్నాను. మళ్ళీ కాల్ చేశారు, ఇప్పుడు నేను గెలిపిస్తా అన్నమాట. గెలిపించాలి, ఈ రోజు గుర్తించి పట్టి గెలవాలి. గెలిపిస్తే నాకేమిస్తారు? నీకు కూడా వేరే గిఫ్ట్ పంపుతారు. సరే, థ్యాంక్ యూ. నేను ఖచ్చితంగా మీరు పంపించే గిఫ్ట్ కోసం అన్నా నేను మిమ్మల్ని గెలిపించడానికి ట్రై చేస్తా. ఓకే, సో చెప్పండి, ఇంకా మూవీస్ చూస్తూ ఉంటారా? అసలు మూవీస్ అలాంటి నాకు ఏమీ తెలియదు కూడా. సరే, మన వాళ్ళ కోసం ఏమైనా టిప్ చెప్పొచ్చు కదా, ఎండాకాలం వస్తుంది. సో ఇప్పుడు వేసవకాలం కదమ్మా, సగ్గుబియ్యం ఉంటాయి కదా, సగ్గుబియ్యం తాగితే చాలా చేస్తుంది. సగ్గుబియ్యం
జావ, సగ్గుబియ్యం జావ అంటారు. ఆ, అది ఉడకబెట్టేసుకుని మ్, మన ఇష్టం అయితే మజ్జిగ కలుపుకోవచ్చు, ఉప్పును లేకపోతే పంచదార బెల్లం కలుపుకోవచ్చు. మ్. అది ఒకటి. ఈ సమ్మర్లో ఎక్కువ లిక్విడ్లే తీసుకోవాలి, అవును ఆయిల్ ఫుడ్ తగ్గించాలి. అవును. ముంజులు తీసుకుంటూ ఉండాలి, కొబ్బరి నీళ్ళు తాగాలి, సబ్జా వాటర్ తాగాలి. ఇక్కడ సిటీలో ఎక్కడ దొరుకుతాయి ముంజలు? పలుచగా మజ్జిగ కూడా మ్, బయట నుంచి వెళ్ళొచ్చినట్టు కూడా తాగినా మంచిది. ఓకే. నిజంగా ఈ రకంగానే ఉండి కొంచెం బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. సగ్గుబియ్యం ఉడకబెట్టుకుని మ్. పలుచగా నేను తాగితే చాలా చాలా చేస్తుంది. మార్నింగ్ తాగాలి. మార్నింగ్ ఎంటీ స్టమక్తో అంటే ఖాళీ కడుపుతో తాగాలా? తాగితే మంచిది. ఓకే ఓకే, మంచి టిప్ నిజంగా. ఎందుకంటే ఎండాకాలం వచ్చేస్తోంది కాబట్టి ఈ ఎండాకాలం చాలా ఎక్కువ మందికి అన్ని- వడదెబ్బ తగిలి హీట్ వల్ల ప్రాబ్లం అయిపోతా ఉంటది. కొంతమందికి ఇంకా బార్లీ లేనిపోనివన్నీ. కూడా మంచిది. మ్మ్. బార్లీ ఉడకబెట్టుకుని మ్మ్. అది తాగినా కూడా మంచిదే. ఓకే. సో నేను క్వశ్చన్ అడిగినా మరి? సినిమాల గురించి తెలియదమ్మా నాకు. అవునా? మరి దేని గురించి అడగని చెప్పండి. పొడుగు కథ ఏడదేనా అడుగు. పొడుపు కథ కాదు కానీ, సరే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నాకు తెలిసి మీకు తెలిసే ఉంటుంది. రావణాసురుడి తల్లి పేరు ఏంటి? రావణాసుడు తరివేరా? మ్మ్. ఇంద్రజిత్త. మ్మ్? ఇంద్రజిత్త. మండోదరి. షోరా? మండోదరి. కరెక్టేనా? నేను కరెక్ట్ అనుకుంటున్నా, మండోదరి. ఏమో మరి, చూడమ్మా. ట్రై చేయొచ్చు కదా ఇంకా. ట్రై చేయొచ్చు. మండోదరి. రావణాసురుడి తల్లి పేరు ఏంటి? కైకేసి. ఆ? కైకేసి. అర్థం కావట్లే నాకు. కైకేసి. 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 కైకేసి కాదు. మండోదరా? ఓ నో, టైం కూడా అయిపోయింది. కైకేసి కాదు, అది కైకేసి వేరు. అది సేమ్ అలానే ఉంటుంది. సో కానీ కైకేసి కాదు. ఓకేనా? సో రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు గెలవాలని కోరుకుంటున్నా. సో నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోదాం. హలో అండి. హలో హలో హలో. హాయ్ అక్క. హాయ్, ఎవరు మాట్లాడేది? శ్రీలక్ష్మి అక్క. శ్రీలక్ష్మి. నిన్న మాట్లాడాం, మొన్న మాట్లాడాం, ఈరోజు మాట్లాడుతున్నాం. శ్రీలక్ష్మి గారు, నిన్న కాల్ కట్ అయింది కదా? అవునక్క. మరి ఎందుకు అంత డల్గా మాట్లాడుతున్నావు? నువ్వు మంచిగా జోష్తో మాట్లాడితే ఎందుకు కట్ అవుతుంది చెప్పు? నేను జోష్గానే మొత్తం సిగ్నల్ లైట్ కట్ అయిపోయింది. అవునా? మంచిగా గట్టిగా మాట్లాడు. నువ్వు ఏదో డల్గా అవునక్క అని అంటున్నావు. అలా కాకుండా అవునక్క అని ఎన్నిసార్లు అన్నావు అనుకో, ఎంత జోష్గా ఉంటుంది చెప్పు. సరే అక్క. ఓకే, ఏం అక్క చేస్తున్నావు? నైట్ టైం అంటే ఇది ఓడిపోయాను. నేను ట్రై చేస్తాను నాన్న. కొంచెం ఈజీగా అడగండి సార్ అన్న. ఓకే, నేను ఖచ్చితంగా ఈజీగా అడగడానికి ట్రై చేస్తా. దానికంటే ముందు ఈరోజు ఏం చేశారు చెప్పు స్పెషల్? కర్రీసా? పప్పు మామిడికాయ. పప్పు మామిడికాయ, బంగాళదుంపకాయ. అయ్యోయ్యో చెప్పకు, నాకు నోట్లో నుంచి ఇట్లా వచ్చేస్తుంది. సో చెప్పు, ఇంకా మన ప్రోగ్రామ్ కాకుండా ఇంకా ఏ ప్రోగ్రామ్స్ నీకు ఇష్టం చెప్పు బాగా. నాకు బరాబర్ ముచ్చట్లు ఇష్టం అక్క. నీకు ఒక హగ్ ఇచ్చేస్తా నేను. థ్యాంక్ యూ. సరే, ఎందుకంటే నేనే చేస్తాను కదా అది కూడా, తెలుసు అక్క. అందుకని. తెలుసు నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సరే టిప్ చెప్పొచ్చు కదా? టిప్ కాదని సాంగ్ పాడదాం. పాడు శ్రీలక్ష్మి. ఏ చోట ఉన్నా నీ వెంటలేనా లే సముద్రమంతా కన్నీటియాలవుతుంటే ఎడారి అంతా నా గుండెల్లో తూర్పు తెగలవుతుంటే రేపు లేని చూపు నీపై పాట లేని ఆశ నీనై విగతనా నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం నిన్నే వెంటాడుతుంది ప్రతి క్షణం నా మౌనం
అంతే నైస్, అక్క. బాగా పాడవు. ఇంకా లిరిక్స్ అయితే అంత కరెక్ట్గా ఎట్లా గుర్తుంటాయి అసలు నాకు అర్థం కాదు. టెన్షన్ లో ఇంకా రావచ్చు. నాకైతే ఏమవుతుంది తెలుసా, లిరిక్స్ అనేవి పోతాయి, ట్యూన్ అనేది గుర్తుంటుంది. అవునా? లిరిక్స్ అన్ని మర్చిపోతా, ట్యూన్ గుర్తుంటుంది. సో నేను క్వశ్చన్ అడిగనా? కొంచెం ఈజీగా అడగక్క. నేను ఖచ్చితంగా ఈజీగా అడుగుతాను. నువ్వే కొంచెం చెప్పడానికి ట్రై చేయాలి. మీరే హెల్ప్ చేయాలి. నేను హెల్ప్ చేస్తాను నాన్న, హెల్ప్ చేస్తాను. సరే అక్క. ఓకే, అడవులు లేని ఏకైక ఖండం ఏది? అడవులు లేని ఏకైక ఖండమా? ఇది ఎంత ఈజీ క్వశ్చన్ అసలు, చిన్నప్పుడు మనం చదువుకుంటాం. ఆసియా కనుమా? ఆ? ఆసియా? మనం ఉండేది ఏసియా, అదే ఆసియా ఖండం. అట్లాంటిక్? అరే నువ్వు చెప్పు, టైం అయిపోతుంది. నేను ఎంత ఈజీ క్వశ్చన్ అడిగా. అయ్యో నువ్వు గెలవాలి. బంగ్లాదేశా? ఆ? బంగ్లాదేశా? బంగ్లాదేశ్ కంట్రీ. అంటార్టికా? అరే చెప్పరా బాబు, నీకోసం నేను ఎంత ఈజీ క్వశ్చన్ అడిగా. అంటార్టికా గుర్తు రావట్లేదు అక్క నాకు. చెప్పు 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 తొందరగా. అంటార్టికా? ఓ అంటార్క్టికా. ఓకే, రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అక్క. కాదు, జోష్తో మాట్లాడొచ్చు కదా. థ్యాంక్ యూ అక్క. మరి ఇప్పుడు గెలిచినాక నేను ఇంత క్వశ్చన్ అడిగి నిన్ను ఇంత మంచిగా గెలిపించా, అయినా కూడా థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీ వల్ల ఈ రోజు గెలుచుకున్నాను. ఓకే ఓకే. సో ఈ కాలర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఓకే, సో నిన్న ఎవరంటే గెలిచింది ఖమ్మం నుంచి శివప్రియ నిన్న గెలిచారు. సో తను కంగ్రాచులేషన్స్ అండి శివప్రియ గారు. సో ఇది వాళ్ళ పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టివే, స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ అమీర్పేట్. సో నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.